వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర కామెంట్లు. మహిళలు బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించండి. సీఎం చంద్రబాబు. గాజువాకలో మంటల్లో మినీ బస్సు. చెట్టును ఢీకొన్న కారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి. గగన్యాన్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ O2 విజయవంతం. వెనక్కి వచ్చి రాహుల్తో మోదీ మాటామంతి. ఇక వివరాల్లోకి వెళ్తే, మంత్రి టీజీ భరత్ వ్యాయామం చేస్తూ బల్లపైకి ఎగురుతున్న వీడియోపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అడ్డంకులు అధిగమిస్తున్నారు అంటూ లోకేష్ ఎక్స్లో సరదాగా పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడిదారులకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా నిలపాలనేది ప్రభుత్వం లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. కడప జిల్లా కాజీపేటలో బాలిక గొంతు కోసి హత్య చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మహిళలు బాలికలపై దాడులకు తెగబడితే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. గాజువాక ఆటోనగర్లో ఓ మినీ బస్సులో మంటలు చెలరేగాయి. గాజువాక ఆటోనగర్లో ఓ మినీ బస్సులో మంటలు చెలరేగాయి. వినీత టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సును షోరూంకు తీసుకువెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ దిగిపోయాడు. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు పెద్ద హరివాణం ప్రధాన రహదారిపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం బెంగళూరుకు చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. రాత్రి తమ కారులో బెంగళూరు నుంచి రాయచూరులో జరిగే వివాహానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆదోని పట్టణ సమీపంలోనికి రాగానే కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో సిప్రా మృతి చెందింది. తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజధాని అమరావతి విషయంలో వైకాపా అధినేత జగన్ 3 ముక్కలాట పూర్తి చేసి ఇప్పుడు 3 అక్షరాల ఆట ప్రారంభించారు. రాజధాని అంటే ఆ పార్టీ నేతలకు నవ్వులాటలా ఉంది అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి లోక్సభలో అన్ని పార్టీలు మద్దతు పలికాయి. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదించింది. వైకాపా మాత్రం మద్దతునివ్వకుండా వాకౌట్ చేసింది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు.
రాష్ట్రంపై జగన్ వైకాపా నేతల కక్ష, విధ్వంసం, విషం ఎలా ఉంటాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ. అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందోనని వైకాపా నేతలు విషం చిమ్ముతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలన్నా కేంద్రం సహకరిస్తోంది. వైకాపా నేతలు మాత్రం నాశనం కావాలని కుంటనక్కల ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావించాం. అందుకే గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, బల్క్ డ్రగ్ పార్కు, మూలపేట పోర్టు, విమానాశ్రయాలు, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటివి ఉత్తరాంధ్రకు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధాని చేతుల మీదుగా జూలై 5న ప్రారంభించాలని యోచిస్తున్నాం అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అమరావతి ఇస్ ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర పార్లమెంట్ కూడా చెప్తే కాంగ్రెస్ లాంటి పార్టీ ఎవరైతే విభజనకు కారణమయ్యారో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలి, మీకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని వాళ్ళందరూ కూడా ఒక్క మాట కింద అందరూ కూడా పలికితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం, వాళ్ళ పార్టీ మాత్రం ఈరోజు రాష్ట్రం పరువు తీసే విధంగా పార్లమెంటులో దానికి ఒపోజ్ చేసుకుంటూ బాయ్కాట్ చేశారనంటే వాళ్ళ రాజకీయం, వాళ్ళ కక్ష, వాళ్ళ విధ్వంసం, వాళ్ళ తాలూకా విషం అమరావతి మీద, రాష్ట్రం మీద, అభివృద్ధి మీద ఏ రకంగా ఉందో అది ఒక పెద్ద ఉదాహరణను కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ ఎజెండా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకూడదు, ఇది వైఎస్ఆర్సీపీ తాలూకా ఎజెండా. ప్రజలు చీకొట్టినా, ప్రజలు తరిమి కొట్టినా, ప్రజలు ప్రజాకోర్టులో తీర్పిచ్చి వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టినా ఇంకా వాళ్ళు విషం చిమ్మేటటువంటి రాజకీయం మాత్రం ఇంకా మానుకోలేదు. రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామస్తులు స్వచ్ఛందంగా తొలి రోజే 1000 ఎకరాలు ఇస్తూ పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించడంతో రైతుల సందేహాలు నివృత్తి కావడంతో ముందుకు వస్తున్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్తో కలిసి పెదపరిమిలో గ్రామ సభ నిర్వహించి రైతుల అనుమానాలు తీర్చారు. ఈ సందర్భంగా రైతులు మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలకు 1000 ఎకరాల భూమి పత్రాలు అందజేసి సమ్మతి తెలిపారు. ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కు సంబంధించి రెండో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాఫ్ట్ టెస్ట్ విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఈ పరీక్షను చేపట్టారు. సుమారు 5.7 టన్నుల బరువు గల నమూనా క్రూ మాడ్యూల్ను భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 3 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి సముద్రంలోని నిర్దేశిత జోన్లో జారవిడిచారు. భారత నౌకాదళం సమన్వయంతో ఆ నమూనా క్రూ మాడ్యూల్ను విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అంతరిక్ష యాత్ర అనంతరం వ్యోమగాములు తిరిగి భూమిపై సురక్షితంగా దిగడానికి ఈ విధానం కీలకంగా ఉంటుంది. IADT-O2 విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో శనివారం ఉదయం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జ్యోతి బాపులే 200వ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నాయకులు పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నేతలను మోదీ పలకరించి ముందుకు వెళ్లారు. మళ్లీ వెనక్కి వచ్చి రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలో వీరి మధ్య చోటు చేసుకున్న ఈ చిన్నపాటి సంభాషణ ఆకట్టుకుంటోంది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.